హాయ్ అండి. ఈ వీడియోలో కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి. పచ్చడి అంటారు, చట్నీ అంటారు. ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను, అది శుభ్రంగా తురుముకొని ఉంచుకోవాలండి. ఇలా నేను చూపించే విధానంగా తురుముకోవచ్చు, లేదంటే పెద్ద కూర ఉంటే అలాగన్నా తురుముకోవచ్చు అండి. నేను ఈ విధంగా తురుము చూపిస్తున్నానండి మీకు. ఈ కొబ్బరి అంతా ఒక చెక్క అండి, ఒక చెక్క తురుముకున్న కొబ్బరి ఇది. మామిడికాయ తొక్క చెక్కేసుకొని ఉంచుకోవాలండి. దాన్ని కూడా తురుముకోవాలి. ఆ మామిడికాయ తురుముకుండేది కూడా మీకు ఎలా తురుముకోవాలన్నది కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నానండి మీకు. ఈజీగానే ఎలా తురుముకోవాలండి, అది కూడాను సన్నగాను. పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ పచ్చడి అండి. ఇది చట్నీ అంటారు. ఇది సాంబారు రైస్లో తిన్నా బాగుంటుందండి, రసం వేసి రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుందండి. ఇది ఎంతో రుచికరమైన పచ్చడి. పచ్చిమిర్చి, ఒక ఎల్లుల్లిపాయ రోట్లోను దంచుతున్నానండి, కచ్చాబచ్చాగాను. మిక్సీ గట్ట కాదు, రోట్లోనే. ఈ కొబ్బరి తురుముంచుకున్న మామిడికాయ తురుము కొద్దిగా వేసి కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. ఇది ఎంతో రుచికరమైన చట్నీ అంటారు, పచ్చడి అంటారు. కొబ్బరి పచ్చడి, మామిడికాయని పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి చట్నీ అండి ఇది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి పచ్చడికి పోపు వేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు అండి గుళ్ళు, 2 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లిపాయ రబ్బలు, కరివేపారమ్మ, కొంచెం పసుపు వేసి పోపు బాగా కలుపుకోవాలండి ఏగిదాకాను. ఆ పోపు వేగిన తర్వాత ఈ దంచి ఉంచుకున్న పచ్చి కొబ్బరి మామిడికాయ ఇది ఇంట్లో వేసి కలుపుకోవాలండి. ఇది గుమగుమలాడే కొబ్బరి పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకి తిన్నా బాగానే ఉంటుందండి, ఇడ్లీలోకి తిన్నా బాగుంటుంది. ఇడ్లీ మీద రైస్కి సాంబారు రసంతో తింటే సూపర్గా ఉంటుందండి. గుమగుమలాడే కొబ్బరి పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.